ఓకే, వెల్కమ్ టు టీవీ. గతంలో బండి సంజయ్ గారికి వచ్చిన 89,000 రికార్డును తిరిగి రాసే విధంగా 1,00,000 దాటిపోయిన మెజారిటీ దాటిపోయిన పరిస్థితి చూసాము. దాని గురించి బండి సంజయ్ గారి మెజారిటీ గురించి ఆ పార్లమెంటరీకి సంబంధించిన నాయకురాలు రాణి రుద్రమ గారు ఉన్నారు. వారి మనోగతం తెలుసుకుందాం. అక్క చెప్పండి, బండి సంజయ్ గారు భారీ మెజారిటీ దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ వైజ్గా మీకున్న సమాచారం ఎలా ఉంది చెప్పండి. ఇప్పటివరకైతే కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ కుమార్ గారు 1,70,000 ఓట్ల మెజారిటీ తోటి ముందుకెళ్తున్నారు. ఇంకా కూడా 7-8 రౌండ్స్ కౌంట్ అయ్యేటివి ఉన్నవి. అవన్నీ కూడా కౌంటింగ్ అయిపోతే దాదాపుగా 2 లక్షల పైచిలకు మెజారిటీ రావచ్చు. ప్రత్యేకించి నేను మాకెందుకు సంతోషం అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఇలాకాగా చెప్పుకునేటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో 6,000 పైచిలకు ఓట్ల మెజారిటీ ఇవాళ బండి సంజయ్ అన్నకి పడడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ లీడ్లో 6,000 ఓట్ల లీడ్లో ముందంజలో ఉంది. డిక్లేర్ అయింది కూడా. అంటే సిరిసిల్ల ఓట్లు మొత్తం లెక్కించిన తర్వాత 6,000 ఓట్లు ఎక్కువ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. కాబట్టి సిరిసిల్ల ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు 6,000 ఓట్లు తక్కువ వచ్చినాయి మాకు. బీఆర్ఎస్తో పోలిస్తే 6,000 తక్కువ వచ్చినాయి. ఈసారి అదే బీఆర్ఎస్ పైన 6,000 ఎక్కువ వచ్చినాయి. సో ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ తోటి బండి సంజయ్ గారు ఇవాళ దూసుకుపోవడం జరిగింది. ఇప్పటికే 1,70,000 ఓట్ల మెజారిటీ కనిపిస్తోంది. ఈ 2 లక్షల పైచిలకు మెజారిటీ వస్తుంది. సో ముఖ్యంగా సిరిసిల్ల అనేది మీ కాన్స్టిట్యున్సీ. 6,000లో కేటీఆర్ అంటే బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. సో సిరిసిల్ల ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, కేటీఆర్ గారికి ఏం చెప్పబోతున్నారు? సిరిసిల్ల అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేనేత కార్మికులకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము నాయకులము అలాగే ఎంపీ గారైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు కూడా ప్రతిక్షణం మీ ఎంబటే ఉన్నారు. ఇవాళ రైతులకు ఏ సమస్యలు వచ్చినా ఉన్నారు. సిరిసిల్ల లాంటి నియోజకవర్గంలో కేటీఆర్ గత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి చేసినటువంటి అరాచకాలకు బలైనటువంటి ఎంతోమంది సామాన్య పౌరులు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా సంజయ్ గారు కాపాడినారు. ఇన్ని రోజుల నుంచి కూడా ఎన్నో పోలీస్ కేసులు మీరు ఎక్కడ చూడరు దేశంలో. సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 500 కేసులు ఉంటాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన. వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు కాపాడుకొని ఇవాళ అన్న అంటే నేనున్నా అని చెప్పి సంజయ్ గారు ప్రజల వెంబడి ఉన్నందుకు ఇవాళ మీరందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకొని ఎంపీగా గెలిపించడం కోసం సిరిసిల్లలో మెజారిటీ ఓట్లేసి సిరిసిల్లలో మెజారిటీ ఇచ్చినందుకు సిరిసిల్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. డెఫినెట్గా మీ అందరి కోసం ప్రతి కష్టంలో కూడా ప్రతి సమస్య పరిష్కారంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తున్నాం. ఇదే విధంగా కేటీఆర్ గారికి నిరంతరం కూడా అహంకారము నిరంతరము ఏకఛత్రాధిపత్యము ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఇదేమి రాజరికం కాదు. ఇవాళ తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, మనవడు పోతే వాళ్ళ తరతరాలుగా రావడం కోసము సిరిసిల్ల ఏమి మీ ఇలాకా కూడా కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏ దొరతనాన్ని అయితే ప్రదర్శిస్తున్నారో దాని నుంచి బయటకు వచ్చి మీకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలను గౌరవిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందండి. లేదంటే డెఫినెట్గా ఇవాళ ఏ లీడ్ అయితే మేము తెచ్చుకున్నామో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే లీడ్ తెచ్చుకొని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను సిరిసిల్ల గడ్డ మీద ఎగిరేసేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా మీకు చెప్తాను. ఓకే, ఈ ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన బండి సంజయ్ గారికి ఎవరి పాత్ర, యువత పాత్ర ఉందా, ఎవరి పాత్ర ఉంది? అంటే ఒకటండి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి మరోసారి అని ప్రజలు చాలా బలంగా కోరుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు గెలవాలని కూడా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు కోరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో మోడీ, కరీంనగర్కు బండి అని చెప్పి ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం చాలా పెద్ద ఎత్తున ప్రజలకి గల్లీకి కూడా ఊరూరుకు కూడా పోయింది. ఊళ్ళల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, కొత్త ఓటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ గెలవాలి, సంజయ్ గారు మళ్ళీ ఎంపీ కావాలి అనేటువంటిది కోరుకున్నారు. వాళ్ళందరి పాత్ర ఉంది. ఇతర పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఓట్లేసినారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేసినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేసినారు, గతంలో మాదిరిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. సో మాకు ఎంపీగా ఇక్కడ సంజయ్ గారు ఉండాలి, దేశంలో ప్రధానిగా మోడీ గారు ఉండాలి అని చెప్పి అందరి సహకారంతో ఇవాళ ఇంత మెజారిటీ సాధ్యమైంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే అది మనం ప్రెడిక్ట్ చేయలేము. అది కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. మీ పార్లమెంటరీ పరిధి కాబట్టి ఆశించడంలో తప్పు లేదు. మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా కావాలనే కోరుకుంటున్నాము. కానీ మొన్న ఉన్నటువంటి మిత్రపక్షాలు ఉన్నాయి. రేపొద్దున మీటింగ్ కూడా ఎన్డీఏ కోalition మీటింగ్ కూడా ఉంది.
కాబట్టి మిత్రపక్ష పార్టీలను కూడా కలుపుకొని పోయేటటువంటి తరుణంలో ఇవాళ ఏపీకి కూడా మంచి సీట్లు వచ్చినాయి. సో గతంలో అంటే తెలంగాణ ఒకటే ఉంది, ఇప్పుడు ఏపీ కూడా ఉంది. అంటే మినిస్ట్రీస్ ఇస్తే కూడా షేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సౌత్ ఇండియాలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినటువంటి సందర్భంలో సో మొత్తంగా అంటే అది ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు కులాల వారీగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, జెండర్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఈసారి తీసుకునేటువంటి మంత్రివర్గంలో తప్పకుండా సంజయ్ గారికి అవకాశం రావాలనే మేము కోరుకుంటాము. బట్ ఏదైనా కూడా అది మోడీ గారు మరియు కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం. ఓకే, థ్యాంక్ యూ అక్క.